ఇంకొక వ్యక్తి మహారాష్ట్రలో పుట్టాడు. కవిత పటిమగలవాడు, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు. మీకు తెలిసిన ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి యొక్క కళ్ళల్లో చూస్తే ఆ ఎదురుగా ఉన్న కళ్ళు చూసిన మరుక్షణమే ఆ వ్యక్తి స్వాతంత్ర వీరుడవుతాడు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇస్తే అతని యొక్క శరీరంలో ప్రకంపనలు పుట్టుకొచ్చి దేశభక్తుడవుతాడు. మాట్లాడితే చాలు ఒక విప్లవ చిచ్చురకుడుగా మారుతాడు. అందుకే అతని పేరు ఏమిటో తెలిసిన స్వాతంత్ర వీర సావర్కర్. అతని పేరు సావర్కరే. కానీ స్వాతంత్రం ఎందుకు వచ్చి తెలిసిన ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి ఒక్క ఆవేశం రక్తంలో వేగమై ఊపిరిలో ఊపిరై హృదయ స్పందనలో భావనై భారతదేశంలో కాదు ఇంగ్లాండులో ఒక పక్కన ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం మీద రాజ్యం వెళుతుంటే బానిసలుగా పరిపాలిస్తుంటే అదే ఆంగ్ల దేశంలో ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయిన చిచ్చుర పిడుగు సావర్కర్ పుట్టినటువంటి దేశం భారతదేశం. ఆయన రాసినటువంటి ఒక మహా పుస్తకం, దాని పేరు 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. అది రాయలే పూర్తిగా, అది ప్రింట్ కాలే, పబ్లిష్ కాలే, ప్రచురించబడలే. కానీ తెలిసిన ప్రపంచంలో ఎక్కడ జరగని వింత ఆంగ్లేయులు ఆ పుస్తకాన్ని నిషేధించారు. ఏమంటే పుస్తకం రాయకముందే, పుస్తకం ప్రచురించక ముందే ఎందుకు నిషేధించారు? ఇతను చూస్తే, ఇతను షేక్ హ్యాండ్ ఇస్తే, ఇతను పలకరిస్తే, ఉపన్యాసం ఇస్తే విప్లవ వీరులు అవుతారు. ఇతని పుస్తకం చదివితే కోట్లాది మంది నవ యువతి యువకులు ఏమవుతారు అని భయపడినటువంటి ఆంగ్లేయ ప్రభుత్వం ముందే నిషేధించింది. 1857 ముద్రించబడలే, కానీ ఫ్రాన్స్ లో ముద్రించారు. అతని చేత ఎదురుగా ఇద్దరు విద్యార్థులు, ఒక ధనికుల పిల్లవాడు, ఇంకొకరు పేదవాళ్ళ పిల్లవాడు, కేవలం చదువు కోసమే ఇంగ్లాండ్కి వచ్చారు. కానీ చదువు మాత్రమే వాళ్ళకి లక్ష్యం, ఇంకేమీ తెలియదు. వాళ్ళకి ప్రపంచం తెలియదు, భారతదేశం తెలియదు, ప్రజలు తెలియదు, బానిసలే కొట్టుమిట్టాడుతున్నటువంటి పేద ప్రజలు తెలియదు, అట్టడుగు వర్గాలు తెలియదు. ఆ ఇద్దరులో ఒక వ్యక్తి మదన్ లాల్ ధింగ్రా, ఇంకొక వ్యక్తి అనంత లక్ష్మణ కన్నయ్య. మీకు తెలిసిన మదన్ లాల్ ధింగ్రా కేవలం చదువుల కోసం కాదు, సరదా కోసం ఇంగ్లాండ్కి వెళ్ళారు. కేవలం సరదా కోసం నగరాలకు వచ్చారు, సరదాల కోసం పట్టణాలకు వచ్చారు. అదే మదన్ లాల్ ధింగ్రా కల్లల్ వైర్ని చంపాడు ఇంగ్లాండ్ లో. చంపిన తర్వాత బోన్లో నిలబెట్టారు మదన్ లాల్ ధింగ్రాని. ఏం పేరు నీ పేరు? నా పేరు మదన్ లాల్ ధింగ్రా. నీకు తెలుసా ఏం శిక్ష విధిస్తారో? తెలుసు. ఏం శిక్ష విధిస్తారు? మరణ శిక్ష విధిస్తారు. నీకు భయం లేదా? నాకెందుకు భయం? ఎందుకు భయం లేదు? మా దేశంలో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, పునరపి జననం పునరపి మరణం. చస్తే మళ్ళీ పుడతా, పుట్టిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం రాలేదనుకో, నీ పీక నొక్కేస్తా, నీ న్యాయమూర్తిని గద్దించిన